వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దేహదారుడి పరీక్షలో అక్రమాలు జరిగినట్లుగా మనకు ఈనాడు పత్రిక అనేది ప్రచురించడం జరిగింది. నల్గొండ కేంద్రంగా సాగిన తంతు కొందరు అభ్యర్థుల ఫిర్యాదుతో గుట్టుగా విచారణ చేయడం జరిగింది. అన్న బదులు తమ్ముడు పరుగు పందెంలో పాల్గొనడం జరిగింది. ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరిని అని మనకు హెడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మనకు నీట్గా ఇందులో రాయడం జరిగింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈనాడు నల్గొండలో వచ్చినటువంటి ఈ పేపర్ చూసుకుంటే ఈనాడు తెలంగాణ పేపర్లో రావడం జరిగింది. నల్గొండ నేర విభాగం న్యూస్ స్టూడియో నుంచి మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ నియామకంలో భాగంగా నల్గొండలో జరిగిన దేహదారుడి పరీక్షలో ఒకరికి బదులు మరొకరు హాజరయ్యారంటూ వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కానిస్టేబుల్తో పాటు అతనికి బదులు పరుగు పందెంలో పాల్గొన్న అతని సోదరుని అరెస్టు చేశారు. ఇంకా ఎవరైనా ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది. ఇటీవల నల్గొండలోని మేకల అభినవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కానిస్టేబుల్ ఎస్ఐ దేహదారుడి పోటీ పరీక్షల సందర్భంగా 800 మీటర్ల పరుగు పందెంలో స్థానికంగా పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ బదులు అతని సోదరుడు పాల్గొన్నట్లు ఇటీవల ఈనాడు కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం సాయుధ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సదరు అభ్యర్థి తనకు బదులుగా అతని తమ్మునితో 800 మీటర్ల పరుగు పందెం పూర్తి చేయించాడనేది ఆరోపణ. వాస్తవానికి పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థుల వేలిముద్రలు ఫోటోలు పరిశీలించాకే మైదానంలోకి అనుమతిస్తారు. అయితే అభ్యర్థుల వివరాలు కంప్యూటర్లోకి నిక్షిప్తం చేసే బాధ్యతను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఇందులో పనిచేసే వ్యక్తి పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్పంచుకుంటున్న ఒక సిఐ స్థాయి అధికారితో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెరతీసినట్లు అనుమానిస్తున్నారు. సదరు కానిస్టేబుల్ ఫోటో స్థానంలో తన తమ్ముడి ఫోటో కంప్యూటర్లో నిక్షిప్తం చేశారని తెలుస్తోంది. అయితే పరుగు పందెం పూర్తయిన తర్వాత అధికారుల పరిశీలనలో ఈ విషయం వెల్లడవడంతో అంతర్గత విచారణ మొదలుపెట్టారు. కానిస్టేబుల్ని అరెస్ట్ చేశాం, వాళ్ళ తమ్ముడిని కూడా అరెస్ట్ చేశాం. చూడండి, ఇక్కడ మనకు ఇంకా ఇటువంటి అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం జరుగుతుంది. ఇంకేవైనా జరిగితే మేము వాటిపై ఇంకా విచారిస్తున్నాం. ఇటువంటి జరిగే అవకాశం లేదని ఏవి రంగనాథ్ ఎస్పీ నల్గొండ జిల్లా నుంచి మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మనకి ఇక్కడ వాళ్ళ నుంచి ఇచ్చినటువంటి అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ మనం చూడండి, ఇదే తరహాలో మరికొంతమంది అవకతవకలకు పాల్పడి ఉంటారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం 170 సెకండ్లో 800 మీటర్ల దూరం పరిగెత్తాల్సి ఉంటుంది. అంటే ఇది మనకు పీఈటీ లేదా పిఎంటీ దీనికి సంబంధించినటువంటి పీఈటీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అనమాట. ఇవి 170 సెకండ్లో 800 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ సమయం అంటే 172 సెకండ్ల పరుగు పూర్తి చేసినప్పటికీ కంప్యూటర్లో క్రోడీకరించేటప్పుడు 170 సెకండ్లుగానే మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సిఐ స్థాయి అధికారి వివరాలు కంప్యూటర్లో క్రోడీకరించే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగితో కలిసి ఈ అవకతవకలకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే అభ్యర్థి వివరాలు ఇలా మార్చడం సాధ్యం కాదని, ఆర్ఎఫ్డి ద్వారా నిర్వహిస్తున్న పరుగు పందెం పూర్తయిన వెంటనే వివరాలు వాటంతట అవే కంప్యూటర్లో నమోదవుతాయని, మనుషుల ప్రమేయం ఏమీ ఉండదని అధికారులు చెప్తున్నారు. అభ్యర్థులు ఎంతసేపట్లో పరిగెత్తారన్న వివరాలని అప్పటికప్పుడు కంప్యూటర్ ద్వారా ప్రింట్ తీసి దానిపై వారి సంతకాలు తీసుకుంటామని, ఇదంతా పారదర్శకంగా జరుగుతుందని, అవకతవకలకు అవకాశం లేదనేది అధికారుల వాదన. అయితే ఇంకా ఏమైనా ఇలాంటివి జరిగి ఉంటాయా అన్న కోణంలో పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. ఇక్కడ ఒక కానిస్టేబుల్ తప్పు చేసినట్లు తెలిసినందున మిగతా వివరాలు సైతం పరిశీలిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. సో ఈ విధంగా మనం ఆలోచించినట్టే ఇటువంటి తప్పిదాలు జరిగినాయి అని 1-2 తప్పిదాలు జరిగినాయని మనకు తెలుస్తుంది. లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాము మేము. కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళకు ఎక్కువ నిమిషాల్లో క్వాలిఫై కాకపోయినప్పటికీ క్వాలిఫై చేయడం జరుగుతుంది పీఈటీలు అని చెప్పడం జరిగింది. సో ఇటువంటి అవకతవకలు జరుగుతున్నాయి. వీటిపై మీ స్పందన అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ అదేవిధంగా ఇంకా జరిగాయి అనుకున్నట్లయితే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.